ఇండియాలోనే దిమ్మ తిరిగిపోయే బాక్స్ ఆఫీస్ తెచ్చుకున్న అల్లు అర్జున్ గారి 'పుష్ప 2' సినిమా. ఈ సినిమా ఫస్ట్ రోజు 294 కోట్లు కొట్టి ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఓపెనర్గా అయితే వచ్చేసిందనమాట. అయితే 2 రోజులకు గాను ఈ సినిమా 449 కోట్లు కొట్టి అసలు ఇండియాలో ఎవరు టచ్ చేయలేని రేంజ్కి 2 రోజులు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు సైతం చాలా అందుకోలేని ఒక రికార్డ్ని 'పుష్ప 2'తో రికార్డ్ సెట్ చేశారని చెప్పొచ్చు అల్లు అర్జున్ గారు. ఈరోజు ఇండియన్ హీరోల్లో టాప్ ఎవరున్నారంటే అల్లు అర్జున్ గారు వేలు పెట్టి చూపించే రేంజ్కి ఆయన ఎదిగారని చెప్పొచ్చు. మరి 'బాహుబలి 2' కూడా 2 రోజుల్లో 400 కోట్లు దాటిన పక్షంలో ఈ సినిమా 2 రోజుల్లోనే 449 కోట్లు కొట్టడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మరి ఫస్ట్ రోజు అటు హిందీలోనూ కూడా ఎవరికి రికార్డులు మిగలకుండా దాదాపు షారుఖ్ ఖాన్ గారి హైయెస్ట్ ఉంటే దాన్ని కూడా 7 కోట్ల మార్జిన్తో కొట్టి ఒక రికార్డు సెట్ చేశారనమాట. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా వెళ్ళి అక్కడ హిందీలో శాసించడం అనేది నిజంగా, ఎందుకంటే 'బాహుబలి 2'తో మొదలైన ఈ జర్నీ, బాహుబలి సినిమా ఏ ముహూర్తాన్ని రాజమౌళి గారు మొదలెట్టారు కానీ ఆ తర్వాత నుంచి మన తెలుగు సినిమాలకి ఇండియా మొత్తం తిరుగులేదని చెప్పొచ్చు. సో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఇండియా మొత్తం పేలిపోయే సౌండ్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు. మరి అల్లు అర్జున్ గారి 'పుష్ప 2' ఎంత దాన్ని ఏమంటారు, ఒక హోప్స్తో, ఒక హైతో రిలీజ్ అయింది. సో దాన్ని నిలబెట్టుకుంటూ మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా సాటర్డే అండ్ సండే వీకెండ్ ఫుల్ ఉంది. సో మరి ఈలోపు 3rd డే 4th డే ఏ నెంబర్స్ వస్తాయి, దగ్గర దగ్గర 4 రోజుల్లోనే ఇది 1000 కోట్ల దగ్గర 800 కోట్లు దాటి టచ్ అవుతుందంటే ఎటువంటి సందేహం లేదు. చాలామందికి ఆ 800 కోట్లు అనేది లాంగ్ రన్గా కూడా చేసుకోవచ్చు. మరి ఈ సినిమా లాంగ్ రన్ అయ్యేసరికి 'బాహుబలి 2'ని, 'దంగల్'ని తలదన్ని నెంబర్ 1 ప్లేస్లో నిలబడుతుందేమో చూడాలి. మరి అల్లు అర్జున్ గారు అయితే ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో కూర్చున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర అనడంలో ఎటువంటి సందేహం లేదు.